నేను రాను, మీరు వెళ్ళండి. ఎందుకు? నేను రానంతే. ఇంతవరకు వచ్చి ఇప్పుడు దర్శనానికి రానంటావేంటి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. అవని, నువ్వు ఈ స్టేజ్లో ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. స్టేజ్లో అదేముంది? నేను రావాల్సినంత వరకు వచ్చాను. నా హద్దులు ఎంతవరకు నాకు తెలుసు. అసలు నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. మేడం నేమనకండి సార్, రమ్మని ఫోర్స్ కూడా చేయొద్దు. నేను ముందే చెప్పాను కదా సార్, మేడం లాంటి భక్తులను ఆ అమ్మవారు దూరం చేసుకోదు అని. మేడం అమ్మవారికి దూరం కావడానికి ఒక చెడు జరిగింది, దగ్గర కావడానికి ఒక మంచి జరగాలి. మంచి జరిగిన రోజున మనం ఎవరం పిలవాల్సిన అవసరం లేదు, తనంతట తానే వస్తారు. మనం వెళ్దాం రండి. సరే, పద. బ్యాడ్ లక్. ఇక మనమే కాదు, వేదవతి గారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆల్మోస్ట్ లాస్ట్ బ్రీత్ అనిపిస్తోంది. నాలాంటి జాతకం గల వారసురాలు నా ఇంట్లోకి అడుగు పెట్టక ముందే కాటికి వెళ్ళిపోయింది. నిజమే అవని, నీ కూతురు చనిపోయింది. నా బిడ్డ నాకు దూరం కాకపోయింటే నా బిడ్డతో పాటు నేను కూడా గుడికొచ్చి ఉండేదాన్ని, అమ్మవారి దర్శనం చేసుకుని ఉండేదాన్ని. అమ్మా, చెప్పండి, ఏం కావాలి? సారీ టు సే దిస్, ఆఖరి చూపును చూసుకోండి. అమ్మా, అమ్మా.
వేద అమ్మా తల్లి, ఈ మండలం రోజులలో నా దీక్షకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. విఘ్నాలన్నిటినీ దాటాను. చివరికి నీ కొండకు చేరుకున్నాను. పెద్దమ్మ గారి ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదని నేను తీసుకున్న దీక్ష పూర్తయింది. నా గురించి నేను ఏం కోరుకోవడం లేదు. పెద్దమ్మ గారు క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఆ ప్రాణం మీద ఎన్నో ప్రాణాలు ఆధారపడి బతుకుతున్నాయి.